తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమిని అంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరుగుతున్నాయి. ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి అరటి కాడలలో దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు. భక్తులు దాన ధర్మాలు, నదీ స్నానాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో వేకువజామున్నే పాతాళ గంగలో భక్తులు స్నానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో శ్రీశైల దేవస్థానంలో 3 గంటల సమయం దర్శనానికి పడుతోంది. అదేవిధంగా విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందులోనూ పౌర్ణమి రోజు కావడంతో ప్రతి ఒక్కరూ ఆలయాలను దర్శించి అభిషేకాలు చేస్తున్నారు. అదేవిధంగా దాన ధర్మాలు చేసినా కూడా పుణ్యం లభిస్తుందని చెప్పేసి దాన ధర్మాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఉసిరి చెట్టులో నుంచి అక్కడ దీపాలు వెలిగించి ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే స్వయంభూగా వెలిసిన మహానందీశ్వర స్వామి క్షేత్రంలో మహానంది దేవస్థానంలో కూడా భక్తులు పోటెత్తారు. ఇక్కడ పూర్తిగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. స్వామి కింది భాగం నుంచి ఈ నీరు ప్రవహిస్తూ ఉంది. ఆ నీరు ప్రవహిస్తే దాంట్లో స్నానం చేస్తే ఏదైతే ఈ కార్తీక మాసం ఉంటుందో, ఏదైతే నదులలో కానీ ఇలాంటి పుష్కరణలు కానీ స్నానం చేస్తే పుణ్య ఫలితాలు లభిస్తాయని చెప్పేసి కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే మహానంది క్షేత్రంలో వెలిసిన రుద్రగుండం పుష్కరంలో భక్తులు ఇక్కడికి చేరుకొని స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో స్నానం ఆచరించిన, వేకువజామునే దానాలు చేసిన, దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదేవిధంగా కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు, వైష్ణవ క్షేత్రాలకు భక్తులు అధికంగా పూజిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు శైవ క్షేత్రాల్లో, వైష్ణవ క్షేత్రాల్లో భక్తులు ఇప్పటికే పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో అంతా శైవ క్షేత్రాలు కొలువుదీరిన క్షేత్రాలే ఉన్నాయి. అటు శ్రీశైలము, మహానంది, యాగంటి, నవనందులు, ఓంకారము, అదేవిధంగా వైష్ణవ క్షేత్రాలు చూసుకుంటే అహోబిలము, ఇలా నల్లమల ప్రాంతం అంతా శైవ క్షేత్రాలతో కొలువు తీరి ఉంది. నల్లమల ప్రాంతం ఓం నమ శివాయ నామస్మరణతో మారుమోగుతా ఉంది. ఇప్పటికే నవనందులకు భక్తులు పాదయాత్రగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఉదయం వేకువజాము నుంచే స్నానాలు ఆచరించుకొని ప్రథమ నందిని మొదలుకొని నవనందులను చుట్టేసి అయితే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఈ పాదయాత్ర నిర్వహిస్తే పుణ్యం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు పూజలు నిర్వహించుకుంటే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి ఇప్పటికే అభిషేక అర్చనలు భక్తులు చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే సాయంకాలం పూర్తిగా జ్వాలా తోరణం ఉంటుంది. సాయంకాలం దీపారాధన కూడా చేస్తారు. అయితే మహానంది దేవస్థానంలో కోటి దీపోత్సవం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీశైల దేవస్థానంలో కూడా కోటి దీపోత్సవం ఏర్పాటు చేస్తా ఉన్నారు. సాయంకాలం జ్వాలా తోరణం కూడా చేస్తారు. ఏదైతే ఆ జ్వాలా తోరణం చూస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి ఇప్పుడే పండితులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ జ్వాలా తోరణానికి విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తో మధు, రాజ్ న్యూస్, మహానంది, కర్నూలు జిల్లా.